కొత్త ఏడాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలోని యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలతో పాటు ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలానికి భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల భారీ సంఖ్యలో పోటెత్తారు. న్యూ ఇయర్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని విశేష పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలిసి రావాలంటూ వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర ఆలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో టీటీడీ ఆలయం వద్ద పరిస్థితి మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చారు, అసలు ఏ విధంగా జరుగుతోంది? కొత్త సంవత్సరానికి నిన్న అందరూ ఎంతో సంతోషంగా వెల్కమ్ చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు జనవరి 1 సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ అందుబాటులో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి ఉదయం నుంచే దేవుళ్లను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నాము. తెల్లవారుజాము నుంచే ఈ ఆలయానికి భక్తుల రద్దీ ప్రారంభమైపోయింది. ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా అనుకున్న ప్రతి ఒక్కటి కూడా జరగాలని కోరుకుంటూ చాలా మంది ఆలయాలకి తరలి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఆలయం లోపలికి వచ్చేందుకు కూడా బ్యారిగేట్లను ఏర్పాటు చేయడము, క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో తెల్లవారుజాము నుంచి ఆలయానికి అనేక మంది భక్తులు వస్తున్నారు. చాలా మంది స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వచ్చి దేవుడిని దర్శించుకొని అంతా తమకు మంచి జరగాలి అని కూడా వేడుకుంటున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకు భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ అయితే ప్రారంభమైపోయింది. నిన్న 31st నైట్ మనం చూసాము. చాలా అంగరంగ వైభవంగా కూడా నగర వ్యాప్తంగా 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎంతో అద్భుతంగా అయితే జరిగింది. ఇక తెల్లవారుజాము నుంచే అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆలయాలకు వెళ్ళి దేవుడిని ప్రార్థిస్తున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు వారికి మంచిగా ప్రారంభమవుతే ఈ ఏడాది అంతా కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకు వెళ్ళి దేవుని దర్శించుకుంటూ ఉంటారు. ఇక తెల్లవారుజాము నుంచే మనకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి టీటీడీ ఆలయంలో కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి రావడము, టెంకాయలు కొట్టడము, లోపల ప్రత్యేక పూజలు అవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకొని వారందరూ కూడా ప్రత్యేక పూజలు చేసుకుంటూ వారికి మంచి జరగాలని చెప్పి వేడుకుంటున్నారు. సో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాదాపూర్ నుంచి. ఓకే, సో దర్శనం జరిగిందా? ఓకే,
సో చూడొచ్చు మనకి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దేవుని దర్శించుకుంటున్నామని కూడా చెప్తున్నారు చాలా మంది. అంటే ఈ ఏడాది మనకి మొదటి రోజు అనేది మంచిగా ప్రారంభమవుతే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి చెడు జరగకుండా బాగుంటుంది అనేటువంటి నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాబట్టి అనేక మంది కూడా జనవరి 1 రోజు ఉదయాన్నే టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటారు, వెళ్ళి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు, దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలా మందికి ఒక నమ్మకం ఉంటుంది, ఈ సంవత్సరం అంతా కూడా మనకు మంచి జరగాలి, మనం ఆయురారోగ్యాలతో ఉండాలి, మన వాళ్ళందరూ బాగుండాలి అని అంటే ఆ దేవుడి కృప అనేది మన మీద ఉండాలని కూడా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తమకు అందుబాటులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి కోరికలను కూడా విన్నవించుకుంటున్నారు. సో చాలా మంది అంటే ఒక సంవత్సరం మొదలవుతుంది అంటే చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. ఎందుకంటే పాత సంవత్సరంలో నెరవేరినటువంటి అనేక కోరికలు వచ్చే ఏడాదిలో అయినా సరే నెరవేరాలని చెప్పి కోరుకుంటూ దేవుడిని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అందుకు జనవరి 1 రోజే తెల్లవారుజామునే వారందరూ కూడా ఆలయాలకు వెళ్ళి ఈ సంవత్సరం మాకు బాగుండాలని, ఈ సంవత్సరం మేము బాగా చదవాలని, మాకు ప్రమోషన్స్ రావాలని, ఇంక్రిమెంట్స్ రావాలని, అదేవిధంగా మేము సంతోషంగా ఉండాలి, మాకు ప్రశాంతంగా ఉండాలని కూడా ఇట్లా చాలా మంది చాలా రకాల కోరికలను అయితే కోరుకుంటూ ఉంటారు. సో ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు మనకు ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంది. మనకి ఎంట్రన్స్ నుంచే కూడా ఈ రద్దీ అనేది అయితే ప్రారంభం అయిపోయింది. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ గచ్చిబౌలి నుంచి. ఓకే, సో న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది? స్టార్టింగ్ టెంపుల్కి వచ్చేసాను. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మీరు అంటే జనవరి 1 రోజు టెంపుల్కి వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాను. ఓకే, సో ఏం కోరుకున్నారు? అంటే లైక్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి కదా, ఏం అనుకుంటున్నారు, ఏం కోరుకోవాలనుకుంటున్నారు? ఇంకా అలా ఏం లేదు. ఓకే, అంటే అంత బాగుండాలి, మంచి జరగాలి, అంతేనా? ఓకే, సో మనం చూడొచ్చు చాలా మంది అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఆలయానికి. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి అయితే ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని, వారే కాదు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కూడా కోరుకుంటున్నారు. సో ఒకసారి ఆలయ ప్రాంగణం అంతా చూడొచ్చు. మనకి మెట్ల మార్గం దగ్గర అయినా సరే, లేదంటే టెంకాయలు కొట్టేటువంటి ఆ స్థలంలో అయినా సరే, మనకి ఎక్కడ చూసినా సరే భక్తుల రద్దీ అనేది అయితే కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా కూడా మనకు పరిస్థితి అయితే ఇదే విధంగా ఉంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకైతే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా వారికి బాగుండాలని, మంచి జరగాలని కూడా కోరుకుంటున్నారు. ఇక ఆలయాలకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే వచ్చిపోయే మార్గాలు కూడా సపరేట్గా ఏర్పాటు చేయడము, క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా కూడా లోపల ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన వారు వచ్చినట్టుగా దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి వీళ్ళు కూడా కల్పిస్తున్నారు. ఇక చాలా మంది ఆలయానికి వస్తున్నారంటే ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం అయితే కామన్. సో చాలా మంది అయితే ఆలయానికి వచ్చి దేవుని దర్శించుకొని ఫోటోలు అవి తీసుకుంటూ ఎంతో సరదాగా ఇక్కడ కుటుంబ సభ్యులతో గలుపుతూ భక్తి శ్రద్ధలతోటి దేవుడిని ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ అంజు.